హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈరోజు కుడుముల తదియ కదా, చప్పిడి తదియ, కుడుముల తదియ అంటారు. అండ్ కొందరైతే ఈరోజు స్వర్ణ గౌరి అని, హరితాళిక అని కూడా చేసుకుంటారు. సో మీ అత్తయ్య వాళ్ళకి కానీ లేదా మీ వాళ్ళకి ఎవరికి ఏది ఆనవాయితీ ఉంటే అది చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కుడుముల తదియ చేసుకుంటున్నాను. సో చక్కగా ఇంకా పూజ అన్న పండుగ అన్న ఇల్లు క్లీన్ చేసుకోవడం కామన్ కదా. సో ఇల్లు క్లీన్ చేసుకొని నీట్గా గడపకు పెట్టేసుకొని బయట కూడా ముగ్గేసుకొని దేవుడి రూమ్లో కూడా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ అయితే నేను నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నేను పాలు కాస్తున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ కొన్ని పచ్చి పాలు అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే మనకి పంచామృతాలకి దానికి యూజ్ అవుతుంది కదా. సో ఈరోజు పూజకి అండ్ అలాగే రేపు వినాయక చవితి పూజకి కూడా మనకి పచ్చి పాలు యూజ్ అవుతాయి. సో అవి కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగతావి అయితే కాచడానికి పెట్టానన్నమాట. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది పూజ, కాకపోతే కొంచెం కష్టంగా నియమాలు ఏంటంటే ఉప్పు కారం ఏమీ తినకూడదు ఈరోజు. సో ఇట్లా బంతిపూలు పెట్టి డెకరేషన్ చేశాను నేను. యాక్చువల్గా ఇలా బంతిపూలు పెట్టాలి, తోరణాలు పెట్టాలని ఏమి ఉండదు, కానీ ఈరోజు నాకు రేపు వినాయక చవితి కదా, రేపు ఈరోజు 2 పూజలే కలిసి వస్తాయని చెప్పి నేను ఇంకా రెడీగా పెట్టేసుకున్నా ఈరోజే. సో మంచిగా దేవుడి రూమ్కి కూడా బయట ముగ్గేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పూలు తెంపుదామని చెప్పి వెనక బాల్కనీలోకి వెళ్ళాను. కొన్ని పూలు పూస్తున్నాయి. ఈ మధ్య కొంచెం వాటర్ తక్కువగా ఇస్తున్నాం చెట్లకి, టైం లేక, అందుకని కొంచెం తక్కువగా పూస్తున్నాయి అనమాట. సో ఈ నూరువరాలు, శంకుపూలు అయితే చాలా ఈజీగా పూస్తాయి, మనం గింజలు వేస్తే సరిపోతుంది. సో అట్లా కొన్ని పూలు తెంపుకొని వచ్చాను. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రసాదం నేను రెడీ చేస్తున్నాను. ముత్తైదుకు ఒకటి, మనకొకటి రెడీ చేసుకోవాలి. ఇవి కొన్ని పచ్చిపాలు ఉంచుకోవాలి నైవేద్యంకి కూడా. సో బియ్య పిండి, చక్కెర అండ్ పాలు వేసి మనం కుడుముల్లా చేయాలన్నమాట. సో చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనము. సో కొంచెం బియ్య పిండి, అందులో షుగర్ మంచిగానే వేసుకోవాలి, కొంచెం స్వీట్గా ఉండేలాగా, ఎందుకంటే తర్వాత కుడుములు మనమే తినాలి కాబట్టి కొంచెం షుగర్ సరిపడా వేసుకొని బియ్య పిండి, షుగర్ పొడిగా ఉన్నప్పుడే మంచిగా మిక్స్ చేసుకొని పాలు వేసుకోవాలన్నమాట. పచ్చి పాలు, ఇవి పచ్చి పాలతో మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్యూర్గా పాలతోనే కాకుండా. సో బాగా లూజ్గా అవ్వకుండా మనము కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్న దాన్ని మనం 16 కుడుములు చేసుకోవాలి. మనకి 16 అండ్ ముత్తైదుకి ఇచ్చుకునే వాళ్ళకి 16 అనమాట. సో ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కొంచెం టైట్గానే ఉండేటట్టు చేసుకొని ఇట్లా రౌండ్ బాల్స్ చేసుకొని మధ్యలోకి నొక్కితే కుడుములు. ఇది అందరికీ తెలిసిందే ప్రాసెస్. అండ్ ఇవి కొంచెం చిన్నగా, కొంచెం పెద్దగా, అది మన కన్వీనియన్స్ని బట్టి చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ మనమే తినాలి కదా అని నేను కొంచెం చిన్నగా చేశాను అనమాట. సో ఒక ప్లేట్లో నాకు అండ్ ఇంకొక ప్లేట్లో ముత్తైదుకి ఇచ్చుకునేవి పెట్టుకున్నా. అండ్ పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఒక దగ్గర తాంబూలం ఉంటే తమలపాకు ఆకులో పోక వేసేసి మనం రూపాయి బిళ్ళ కూడా వేసేసి ఇచ్చుకోవచ్చు అనమాట తాంబూలము. అండ్ ఇక్కడనైతే కలశంలో వాటర్లో గంగనీళ్ళు అయితే కంపల్సరీ వేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం చక్కెర కూడా వేసుకొని మామిడాకులు లేదా ఒక పువ్వు పెట్టుకోవచ్చు. ఇవి 16 ఉత్తరేణి ఆకులు అంటారనమాట. ఇవి మనకు దొరికేస్తాయి, అమ్ముతారు అనమాట వినాయక చవితి ముందు రోజు. సో ఈ ఉత్తరేణి ఆకుల్ని మనం 16 పెట్టుకోవాలి. ఒకటి గౌరమ్మ కోసము అండ్ ఒకటేమో మనం కంకణానికి కట్టుకోవడానికి ముత్తైదుకి, అండ్ మన కంకణానికి ఒకటి, మొత్తం 16 ఆకులు పెట్టుకోవాలి. మల్లెపూలు అండ్ ఎర్రపూలు ఉండేలాగా చూసుకుంటే పూజకు చాలా మంచిదన్నమాట, ఎప్పుడైనా ఏ అమ్మవారి పూజకైనా. అండ్ ఇక్కడ నేనైతే కంకణాలు పోసుకున్నాను, 16 వరుసలు పోసుకోవాలి. అట్లా 2 కంకణాలు 16 పోసుకోవాలన్నమాట. అండ్ వీటికి ఎక్కడ వైట్గా లేకుండా పూర్తిగా పసుపు రాసేసుకోవాలి. అండ్ మనము వరలక్ష్మి వ్రతానికి ఎట్లయితే మామిడాకు కట్టుకుంటామో అట్లా తోరణానికి మనము ఈ 16 ఉత్తరేణి ఆకులు 2 కంకణాలకి కట్టుకోవాలన్నమాట. అండ్ ఇవి పంచామృతాలు అందరికీ తెలిసినవే, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర కలిపి రెడీ చేసుకున్నాము. పంచామృతాలు ఉంటే చాలా మంచిది పూజకి. సో ఎవ్రీ టైం పంచామృతాలు అండ్ గంగనీళ్ళు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇంకా అన్నీ సర్దేసుకొని పెట్టుకున్నాను. పూజ చేసేటప్పుడు అయితే మనం కంపల్సరీ పసుపు రాసుకోవాలి అండ్
అండ్ 2 పాయలైనా సరే జడ అల్లుకోవాలి, ఒక పువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి అన్ని పూజలకి కొంచెం మ్యాండేటరీ నియమాలు అనమాట. అండ్ మనము దేవుడి రూమ్లో పద్మం అయితే శ్రేష్టం మనకి. సో పూజలు ఎప్పుడైనా సరే మనం పద్మం ముగ్గు వేసుకుంటే మంచిదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గౌరమ్మని చేసి ఇక్కడ 16 ఆకుల మీద పెట్టుకున్నాను. 16 ఉత్తరేణి ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టేసి దానిపైన గౌరమ్మను ఉంచుకున్నా. అండ్ కంకణాలు కూడా ఇంకా అక్కడే పెట్టేసుకున్నా పూజ కోసం అని చెప్పి. సో ఇంకా పూజ అయిపోయింది. మా వారు పూజ చెప్పారు. ఫస్ట్ గణపతి పూజ చేసి గణపతిని కదిలించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత గౌరమ్మ పూజ. మనకి గౌరమ్మ పూజ చేసుకున్న తర్వాత 16 కుడుముల కథ ఉంటుంది అనమాట. మనకి తదియ గౌరమ్మ కథ. అక్షింతలు పూలు చేతిలో పట్టుకొని మనము ఆ కథ చదువుకుంటూ తోరణాలకి అదే కంకణాలకి 9 ముళ్ళు వేసుకోవాలి. మనం కట్టుకునే కంకణానికి అండ్ అమ్మవారికి అమ్ముతేదకి ఇచ్చే కంకణానికి 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఈచ్ కంకణానికి 9 ముళ్ళు. సో నేను ఇలా కథ చదువుకుంటూ 9 ముళ్ళు వేసుకున్నాను. అండ్ దీనిపైన పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకోవాలన్నమాట. ఒక పువ్వు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ముత్తైదుకి ఇవ్వడానికైతే నేను తీసుకొని వెళ్ళాను అనమాట ఇంటి దగ్గరలో. ఇక్కడ నేనైతే సాబ్దానా కిచిడి చేసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ పాయసం తినాలనిపించి సాబ్దానా పాయసం చేసుకున్నాను అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి తినడానికి, ఉప్పు కారం లేకుండా ఏముంటాయా అనుకున్నా నేను కూడా ఫస్ట్. కానీ చాలానే ఐటమ్స్ ఉంటాయి. రవ్వ దోశ కూడా చేసుకోవచ్చు మనం, ఓన్లీ రవ్వతో దోశ చేసుకొనైనా తినొచ్చు. సైంధవ లవణం అయితే వాడచ్చు, దానికి ఏం తప్పు ఉండదంట. సో ఉప్పు కారం కాకుండా ఓన్లీ సైంధవ లవణం వాడి తినొచ్చు. అండ్ ఇక్కడ సాబ్దానాలు ఉడికిపోయిన తర్వాత ఇందులో షుగర్ వేసి పాలు వేసేసి ఇంకొంచెం సేపు మరిగించి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇది తినేసాను అనమాట. సో యాక్చువల్గా ఆఫీస్ డే కాబట్టి టైం తెలియలేదు, కానీ వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ పర్లేదు, ఇయర్లీ వన్సే కాబట్టి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి మనం చేసుకోవచ్చు అనమాట. భర్త కోసం చేసుకునే పూజ కదా. మనకి యూట్యూబ్లో వెతికితే కథ కూడా ఈజీగా దొరికేస్తుంది. అండ్ పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపులే. అండ్ మేమైతే ఒక పని మీద బయటికి వెళ్ళాము. అక్కడ ఈ అరటి కొమ్మలు తెచ్చుకున్నాం అనమాట, రేపు డెకరేషన్ కోసం, వినాయక చవితి కోసం అని చెప్పి. అండ్ ఇంకొచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ కంకి కాల్చుకొని తింటున్నా నేను. సో ఇలా మొక్కజొన్నలు కాల్చుకొని తినొచ్చు, సాబ్దాన కిచిడి అయినా పాయసం అయినా. సో ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి, అవి అయితే తినొచ్చు అనమాట. ఉప్పు కారం కాకుండా ఉంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ సైంధవ లవణము అండ్ కొంచెం లెమన్ రాసుకొని తింటున్నాను అనమాట. పూర్తిగా మరీ సాల్ట్ ఏం లేకుండా తినాలంటే చాలా కష్టం కదా, అందుకని చెప్పి ఇట్లా తింటున్నాను నేను. వేడి వేడి కంకి ఇట్లా తింటే అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సాయంత్రం పూజ కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట వీలుంటే. ఇంకా నేనైతే రేపు వినాయక చవితి కోసం కూడా డెకరేషన్ చేశాను. అరటి కొమ్మలు తెచ్చుకున్నాం కదా, అవైతే వాటర్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయంట. సో అక్కడ అమ్మే వాళ్ళు చెప్తే నేను అట్లా పెట్టుకున్నా. ఇంకా రేపు కడతాం అనమాట, ఇప్పుడే కడితే వల్లిపోతాయి అని చెప్పి. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కమింగ్ వ్లాగ్స్లో వినాయక